లిక్కర్ స్కామ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఇవాళ విచారణకు మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయవాది సమక్షంతో పాటు వీడియో రికార్డింగ్ లో కేసును విచారణ చేయనున్నారు. నిన్న విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డేనని కుండ బద్దలు కొట్టారు. ఈ స్కామ్ లో భాగంగా పక్కా నెట్వర్క్ ను ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి నడిపించారని తెలిపారు. ఇక లిక్కర్ పాలసీపై జరిగిన మొదటి 2 సమావేశాల్లో మాత్రమే తాను పాల్గొన్నానని, అవి హైదరాబాద్, విజయవాడలో జరిగాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అరబిందో, శరత్చంద్రారెడ్డి నుంచి 100 కోట్ల రూపాయలుగా అప్పుగా ఇప్పించారన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరైన ఆయన విచారణ అనంతరం 4 అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారని విజయసాయిరెడ్డి తెలిపారు. రైట్, ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిన్న విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచి అసలు ఏం జరిగింది, ఆ సమయంలో జరిగినటువంటి విషయాలు ఏంటి అని చాలా క్లియర్ గా సిట్ అధికారులు కూడా తెలుసుకున్న పరిస్థితి నేపథ్యంలో అవన్నీ కూడా ఆధారాలు ఆయన చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఈ రోజు మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ రెండు మిథున్ రెడ్డి ఏం చెప్తారు, విజయసాయిరెడ్డి ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది, వీటికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. మాట్లాడదాం. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఈ వీడియో న్యాయవాది ముందు, అదేవిధంగా వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఆయన వస్తానని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, మిథున్ రెడ్డి ఏదైతే రాజంపేట ఎంపీ, వైసీపీ ఎంపీ ఉన్నారో ఆయన ఈరోజు మద్యం కేసులో విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఉదయం 10:30కు ఆయన విచారణకు హాజరవుతామని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజయవాడ సిపి ఆఫీస్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ సిపి ఆఫీస్ వద్దే సిట్ విచారణ అయితే కొనసాగిస్తుంది. నిన్న కూడా విజయసాయిరెడ్డిని ఇక్కడే విచారించారు. విజయసాయిరెడ్డి విచారణ సందర్భంగా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎవరైతే ఈ రాజ్ కసిరెడ్డి ఉన్నాడో అతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి, అతను క్రిమినల్ అని తర్వాత తనకు తెలిసింది, ముందులో తానే ఎంకరేజ్ చేశానని చెప్పారు. అప్పట్లో ఒక 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటా అంటే తానే అరబిందో నుంచి ఇప్పించానని కూడా ఆయన వివరించడం జరిగింది. దానికి సంబంధించి కూడా డిస్ప్యూట్ను కూడా ఆయన తెలియజేశారు. దీంతోపాటు మద్యం పాలసీకి సంబంధించి చర్చల్లో భాగంగా తొలి ఈ కుంభకోణం మొత్తానికి ఆదిలో 2 సమావేశాలు, ఒకటి హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి తన నివాసంలో, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి ఈ నివాసంలో నిర్వహించాము అని చెప్పడం జరిగింది. దాంట్లో మిథున్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్, అదేవిధంగా తాను కూడా పార్టిసిపేట్ చేసినట్టు, తనతో పాటు మరి కొంతమంది పార్టిసిపేట్ చేసినట్టు కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే అక్కడ కిడ్ బ్యాగ్స్ అనే వ్యవహారం ఏమీ రాలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ మొత్తం వ్యవహారంపై ఈరోజు మిథున్ రెడ్డి ఏం చెబుతారు రాజంపేట ఎంపీ అనేది సర్వత్రా ఉత్కంఠను రేపే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగినటువంటి తొలి 2 సమావేశాల్లో ఆయన భాగస్వామి అయిన నేపథ్యంలో ఆయన ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి సిట్ అధికారుల ముందు అనేది ప్రధానమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అటు హైకోర్టు కూడా ఈయన వెళ్ళడం జరిగింది. తనను విచారించేటప్పుడు ఖచ్చితంగా లాయరు, అదేవిధంగా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని కూడా ఆయన హైకోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు మాత్రం 10 అడుగుల దూరంలో 2 లాయర్లను ఉంచుకోవచ్చు, ఒక లాయర్ 10 అడుగుల దూరంలో ఉంచుకోవచ్చు, 2 లాయర్లు తీసుకెళ్లొచ్చు. అదే సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ అనేది విచక్షణ అధికారం అనేది ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లోనే మిథున్ రెడ్డి విచారణకు అయితే రాబోతున్నారు. రైట్, థాంక్యూ సత్య, థాంక్స్ ఫర్ ద